రాజంపేట టీడీపీ నేత సతీష్ వేమన అన్నారు. కొంతకాలంగా వైసీపీ నేతలతో మేడా సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ఇవాల్టి సమావేశానికి మేడాకు ఆహ్వానం అందలేదన్నది పచ్చి అబద్ధమని సతీష్ మండిపడ్డారు. తనకు రాజంపేట టికెట్ ఇస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని సతీష్ తెలిపారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీలో చోటు చేసుకున్నటువంటి విభేదాలకు సీఎం చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జున రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే అధినేతవాద సమావేశం ముగిసింది. ప్రస్తుతం మనతో రాజంపేటకు చెందిన టీడీపీ నేతలు ఉన్నారు. ముఖ్యంగా సతీష్ వేమన ఉన్నారు. రాజంపేట టీడీపీ సీట్ను ఆశిస్తున్నటువంటి అభ్యర్థి. ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. సరే, ఏంటి రాజంపేట నియోజకవర్గ సమీక్షలో ఏం జరిగింది, మేడా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మేడా గారు మొదటి నుంచి మాకు ఈ లాస్ట్ 6 months నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయని చెప్పి మాకు ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అట్లాంటిది అది మేము చెప్తా ఉన్నా కూడా ఆయన రెస్పాన్స్ కూడా టీడీపీకి ఏ వర్కులు చేయకుండా ఎంతసేపటికి వైకాపా వాళ్ళకి చేయడం ఇవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కూడా లాస్ట్ 10 daysగా ఆయన మరింత వాళ్ళతో ఎక్కువ చర్చలు చెప్పడం, విజయసాయి రెడ్డితో కలవడము, అలాగే రేపు మాప పార్టీలు చేరతారని తెలిసి మేము అందరం పార్టీ దృష్టికి తేవడం జరిగింది. ఈరోజు పార్టీలో సారు సీఎం గారు ఆయనకి అన్నీ చేసాము. ముఖ్యంగా విప్ ఇచ్చాము, అలాగే ఫాదర్కి టీటీడీ బోర్డు మెంబరు అవసరం లేకపోయినా కూడా ఇచ్చాము. అలాగే రాజంపేట కూడా హైయెస్ట్ నిధులు ఆయన ఏ వర్క్ అడిగితే ఆ వర్క్ని కూడా ఇచ్చాము. అలాగే ఆయన పర్సనల్ పనులు కూడా కాంట్రాక్టులు కూడా అన్నీ చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళు ఉండడం పార్టీకి మంచిది కాదని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. 2 రోజుల క్రితం రాజంపేటలో జరిగిన నియోజకవర్గ రివ్యూలో కానీ ఇప్పుడు సీఎం వద్దకు వచ్చేటప్పుడు కానీ నాకు ఎలాంటి సమాచారం లేదని మేడా మల్లికార్జున రెడ్డి చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఆయనకు మొక్కి సీఎం రమేష్ గారు, మన టీడీ జనార్దన్ గారు, పార్టీ ఆఫీసు అందరూ కాల్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఆయన ఈరోజు 3 గంటలకి లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి కూడా కలుస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు పార్టీకి ఉండడం పార్టీకి నష్టం. ఆయన వెళ్ళినందువల్ల పార్టీకి ఏమాత్రం నష్టం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో భారీ మేడతో గెలుస్తాం రాజంపేట నుంచి. రాజంపేట స్థానానికి ఎవరెవరు అంటే రేస్లో ఉన్నారు? మీరు కూడా రాజంపేట స్థానాన్ని ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. తప్పకుండా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను. పోటీ చేస్తే ఎదుర్కొనే దమ్ము ఉంది, సత్తా ఉంది, మ్యాన్ పవర్ ఉంది. ఖచ్చితంగా మంచి మేడతో గెలిపించి మా సీఎం గారికి ఒక మంచి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తాం. రాజంపేటను పక్కన పెడితే గతంలో కడప జిల్లాలో కేవలం రాజంపేట సీటు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. ఈసారి పరిస్థితి ఎలా ఉంది సార్? ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం? ఖచ్చితంగా రాజంపేట, కోడూరు, మైదుకూరు, జమ్మలమడుగు, ఇట్లాంటి కడప చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఖచ్చితంగా మంచి మేటలో గెలుస్తాం. సరే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇన్ఛార్జ్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఎవరిని ఇన్ఛార్జ్గా ప్రకటించారు? ప్రస్తుతం ఇప్పటికిప్పుడు స్టేజ్ మీద వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పి తప్పకుండా ప్రస్తుతం సీఎం రమేష్ గారిని, ఆదినారాయణ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ముగ్గురిని టెంపరీగా ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అతి త్వరలో పార్టీకి ఒక ఇన్ఛార్జిని, అలాగే ఒక క్యాండిడేట్ని కూడా డిసైడ్ చేస్తారు. అంటే లోపల మీటింగ్ అంత కూల్గానే జరిగిందా? సీఎం గారు ఏకపక్షంగా తీసుకున్నారు లేదా మీ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు? అందరి ఒపీనియన్ తీసుకున్నారు. అందరూ ప్రతి కార్యకర్త కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పి ఆయన అన్నారు. దాంతో ఆయన ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకున్నారు. సో ఇది కార్యకర్తల డిమాండ్ మేరకు గత కొంతకాలంగా వైసీపీతో మేడా మల్లికార్జున రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నందుకే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీని సస్పెండ్ చేశారని చెప్పి కూడా చెప్తున్నారు సతీష్ వేమన. అయితే టీడీపీ టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను, జగన్ను ఎదుర్కొనేటటువంటి సత్తా నాకు ఉందని చెప్పి కూడా సతీష్ వేమన చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రాజంపేటకు సంబంధించి మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డితో పాటుగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి కూడా బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే ఇన్ఛార్జిని నియమిస్తారని చెప్పి కూడా సీఎం హామీ ఇచ్చినట్లుగా సతీష్ వేమన చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో ఎంపీ రావు, ఏబీ 24.